కట్టంగూరు మండలం నల్లకుంట బొల్లు గ్రామ సర్పంచ్ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ 6 గ్యారెంటీలు కానీ 99 రోజుల ప్రణాళిక కానీ ఏ విధంగా అమలవుతుంది, ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా వేముల వీరేశం గారు ఇక్కడి వరకు ఎట్లా ఆయన ప్రయాణం జరుగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన, ఏ విధంగా ఉంది? కట్టంగూరు నుంచి ఇక్కడి వరకు ఎమ్మెల్యే గారు ఎట్లా చూసుకుంటున్నారు? మంచిగా చూసుకుంటారు సార్ మమ్మల్ని. మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? మేము చేసింది వాటర్ ప్లాంట్ సార్ అడగంగానే ఎమ్మటే ఇచ్చారు సార్. ఆ వాటర్ ప్లాంట్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ జీపీ బిల్డింగు సార్ని అడిగినాం, అది కూడా ఓకే చేసింది సార్ మాకు. ఇట్లా యువ బిల్డింగ్ కూడా అది కూడా మాకు అది కూడా ఓకే సార్. అట్లా ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఎట్లా పూర్తి అవుతుంది సార్? అంటే ఇప్పటివరకు అయ్యేం పెట్టలేదు సార్ మా కాడ. ఎందుకు ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదు? ఏదో సార్ పెడదాం అంటున్నాను, పెట్టలేదు. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన కాంచి ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? మంచిగా జరిగింది సార్. అంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు నార కూడా ఉండే, అప్పటికంటే ఇప్పుడు ఇది ఏర్పాటు అయినాకనే మంచిగా జరుగుతుంది సార్. అంటే గత ప్రభుత్వంలో ఉన్న చిరుమర్తి లింగయ్య గారు ఎట్లా చేసిండు అభివృద్ధి కార్యక్రమాలు? ఇక ఇంత మంచిగా చేయలేదు సార్ అప్పుడు. ఇంత మంచిగా అంటే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఉంది అప్పుడు ఇంత మంచిగా అయితే లేదు సార్, ఇప్పుడే బెటర్ అప్పటికంటే. అట్లా ఈ 6 గ్యారెంటీలు ఇక్కడ ఎన్ని అమలు అవుతున్నాయి? 6 అన్నీ అవుతాయి సార్. ఇక విడతల వారీగా చేస్తుండు. కొత్త పింఛన్లు కూడా ఇప్పుడు 2 తారీఖు తీసుకుంటున్నారు కదా సార్. అట్లా ఏం లేదు సార్. అంటే రోడ్డు మార్గం సరిగా లేదు అని ఉచిత బస్సు రావట్లేదు అంటున్నారు. మరి ఎట్లా ఎమ్మెల్యే గారు? ఇప్పటి నుంచి కాదు సార్, వెనకటి నుంచి అని ఇక్కడ బస్సు ఏది రాలేదు. ఎట్లా మరి బస్సు కావాలంటున్నారు ఇక్కడ ఉన్న మహిళలు? సార్ దృష్టి తీసుకుపోయి మాట్లాడతాం సార్. అట్లా తీసుకెళ్ళలే. సరే, ఇక్కడ 100 రోజుల పని ఏ విధంగా నడుస్తుంది? 100 రోజుల పని అంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్ నారగూడ బాగానే ఉండదు సార్. మనం ఒక భేటీ లెక్క పెట్టుకున్నాం. అంతకుముందు 20 మంది కూడా చేయలేరు, ఇప్పుడు 6-7 మంది చేస్తారు సార్, కొంచెం అటు ఇటు కాకుండా. ఎందుకు మరి వాళ్ళది ఫింగర్ ప్రింట్స్ పడతలేవు అంటున్నారు? ఇప్పుడు అవి అట్లా ఏం లేదు సార్, మంచిగా పడుతున్నాయి. మంచిగా పడుతుంది. ఏ పని కొనసాగిస్తున్నారు ఇప్పుడు దాంట్లో? చెరువుల మట్టి తీసే పని చేస్తారు సార్. ఇప్పుడు 99 రోజుల పనిలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏంటిది? మీరు చేస్తున్న అభివృద్ధి అవి ఒకటంటూ చెప్పేది సార్, అన్నీ దాంట్లో ఇక డేస్ వారిగా చేస్తూనే ఉన్నాం సార్. అట్లా అంటే కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రంలో ఒడ్లు అంటే ఇక పోలేవు అంటున్నారు. ఎట్లా పరిస్థితి ఏంటి? ఇక అది లారీల స్ట్రైకు, నెక్స్ట్ ఈ ఎండలకు భయపడే హమారీల వాళ్ళు బాగా రాకపోవడం, ఇవన్నీ కారణాలు అయినాయి సార్. అట్లా అంటే ఈ చిన్న గ్రామ పంచాయతీలో విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంటారు? ఇక విద్య అంటే మొత్తం ప్రైవేట్కే పోతుంది సార్. గవర్నమెంట్ స్కూలు ఏం లేదు మా కాడ. అంతకుముందు ఉంది కానీ పిల్లలు వస్తలేరు అని చెప్పేసి ఇక స్టాప్ లేరు ఇప్పుడు. ఏ ఊరి పిల్లలు ఆ ఊరు హై స్కూల్లో చదవాలని నిబంధన ప్రకారం మరి ఎట్లా మీరు వేరే ప్రైవేటు పంపించద్దు కదా? ఎట్లా కార్యక్రమం ద్వారా ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ సంవత్సరం అయితే మళ్ళీ స్కూలు ఓపెన్ చేయాలని ట్రై చేస్తున్నాం సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచిన కాంచి ఇక్కడ ఏ పని మీద అభివృద్ధి కార్యక్రమాలపైన ఎన్నిసార్లు రావడం జరిగింది? 3 సార్లు వచ్చిండు సార్. ఇందిరా మీన్లకు ఒకసారి వచ్చిండు, నెక్స్ట్ వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ రోజు వచ్చిండు, మళ్ళీ అంతకుముందు ఒకసారి వచ్చిపోయింది సార్. ఇందిరా మెయిన్లు ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 6 వచ్చినాయి సార్. అంత అరువులేదా? అరువులే సార్, 6 వచ్చినాయి. ఇక్కడ రేషన్కు కూడా లేదంటున్నారు? రేషన్ ఉంది సార్, మాకు అన్నీ స్కూల్లోనే ఇస్తారు సార్. స్కూల్లోనే ఇస్తారు. ఇక్కడ మార్చిరా మొత్తం? మార్చారు సార్. ఎంత అంటే కొత్త పెన్షన్కు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు? 20 మంది చూస్తారు. ఇక్కడ రేపు జూన్లో ఇస్తే 20 మంది సార్. 20 మంది అప్లికేషన్ పెట్టుకురా? పెట్టుకోరు సార్. ఇక్కడ కోతులు బాగున్నాయి అంటున్నారు. ఎన్ని జనాలు ఎక్కడ తలుపులు? కోతులు పెద్ద సమస్య ఉంది సార్. వరి తప్ప వేరే పంట ఏది వేసినా ఉంటలేవు. అట్లా మరి ఎట్లా ఎమ్మెల్యే గారు దీనిపైన కోతుల విషయంలో మీరు పట్టిద్దామంటాడు సార్? చెప్పి ఒకసారి చెప్పినాం, ఎట్లా పట్టించి అక్కడ అడవులలో వదిలిపెట్టేద్దాము అని చెప్తాం సార్. తోడు కుక్కలు కూడా ఉన్నట్టుంది? ఇక కుక్కలు ఏం లేవు సార్, అక్కడ కుక్కలు ఏం లేవు. ఇక్కడ ఎండాకాలం వచ్చింది కదా, మరి ఈ నెల సాగు కానీ వాటర్ ఎట్లా ఉంటుంది మీరు తాగడానికి ప్రజలకి? నాకు తాగడానికి వీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు సార్. అక్కడ మసిపాయ కూడా ఇది 2 అటాచ్ గ్రామ పంచాయతీ. అక్కడ బోరు ఫుల్ వస్తుంది, మా బోరు కూడా మంచిగా వస్తుంది. అంటే మీకు మసిబాయిగూడెం కూడా మీకు దీని కిందకి ఉంది? అవును సార్. అక్కడ ఎన్ని ఓట్లు? అక్కడ 250 ఓట్లు సార్. ఇక్కడ 200. 350 ఓట్లకి గ్రామ పంచాయతీ.
ఓకే, మరి ఇక్కడ రోడ్డు మార్గాలు కరెక్ట్ లేవు, మరి ఎప్పుడైనా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళారా? మంత్రి గారి దృష్టికి వినతి పత్రం ఇవ్వడం అట్లాంటివి. ఏం తీసుకోలేదు సార్. ఇక్కడ వైద్యం కూడా కరెక్ట్ లేదంటున్నారుగా. వైద్యం అంటే ఆర్ఎంపీ డాక్టర్లు పక్క ఊరి నుంచి వస్తారు సార్, 3 వచ్చిపోతారు ప్రతిరోజు డైలీగా. ఇక్కడ గత ప్రభుత్వంలో పల్లె దవాఖానాలు ఏం కట్టలేరా? లేదు సార్, పల్లె దవాఖానా గత కట్టలేదు సార్. ప్రభుత్వంలో న్యాయంలో కట్టలేరు. ఇక్కడ కట్టలే, అక్కడ నారగూడలో కూడా కట్టలేదు సార్. మరి ఎట్లా వైద్యం కూడా ఉండాలంటున్నారు. ఇక్కడ పిల్లలు మొత్తం ఏంది, చిన్న పిల్లలు బండ్లు తోలటం, తర్వాత మందులు తాగటం, ఫోన్ బెట్టింగ్లకు బానిసలు అట్లా కావటం, ఏం లేదు సార్. ఇక్కడ ఇవన్నీ జరగకుండా పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఏమైనా అవగాహన సభలు ఏర్పాటు చేసి? ఉన్నారు సార్, మాకు పిఎస్ ఒక ఆయన ఉంటాడు ప్రత్యేకంగా. ఇక్కడ బర్రెలు చిన్న పిల్లల దూరుడు కానీ మామూలుగా ఈ మత్తు పదార్థాలు తీసుకుని అట్లాంటిది ఏం లేదు సార్. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉద్దీపన అనే స్కూల్ ప్రారంభించింది, నడిపిస్తున్నారు కదా. సార్ ఇక్కడి నుంచి ఎవరన్నా అక్కడికి వెళ్తారా చదువుకోవడానికి? ఇక్కడ అవకాశం ఉంటే వెళ్తాను సార్. ఇప్పటి వరకు ఏం లేదు అట్లా. ఈసారి చేర్పించాల్సి వస్తుంది సార్, ఒక 2 అన్న అట్లా చేర్చుకుంటారా ఎమ్మెల్యే గారు? చేర్చుకుంటారు సార్. అంటే సార్ ఇక్కడ కరోనా అప్పుడు ఇక్కడ ఏమన్నా ఆర్థిక సహాయాలు అందించడం జరిగిందా? కరోనా కిట్లు ఇచ్చింది కానీ మాకు ఆడ కరోనా అంటూ పెద్దగా ఏం రాలేదు. మాకు ఇక్కడైతే ఏం అందలేదు సార్. అట్లా ఇచ్చింది కొన్ని చోట్ల. ఇక్కడ వార్డు మెంబర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది? 6 వార్డు నెంబర్ 6 సార్. ఇక వాళ్ళు కూడా మాతోటి మంచిగానే ఉంటారు. అంతా కాంగ్రెస్ పార్టీ. వార్డు నెంబర్లు 6 కాంగ్రెసే. నేను సర్పంచ్ని కాంగ్రెసే, ఉప సర్పంచ్ కూడా కాంగ్రెసే సార్. ఉప సర్పంచ్ మీకు సపోర్టింగ్ ఎట్టుంది? అంటే అభివృద్ధి కార్యాలయం మంచిగా ఉంటాడు సార్. మంచిగా మీకు సపోర్ట్ మంచిగా సపోర్ట్గా ఉంటాడు. అడిగిపోదామని వస్తాడు. ఇక నేనేం చేద్దామన్నా ఓకే అని చెప్తాడు, ఆయన ఏం చేద్దామన్నా మేము ఓకే అంటాం సార్. అట్లేదు వార్డు నెంబర్ మేము అందరం కలిసి చేస్తాం. ఇక్కడ కొన్ని అంటే బావుల దగ్గరికి వెళ్ళే డొంకలు రిపేర్ కావాలంటున్నారు కదా, ఏమన్నా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళారా? ఏం తీసుకోవాలి సార్, నన్ను కూడా ఏం అడగలేదు. ఇంకా అట్లా అంటే ప్రజల్ని తీసుకురాలి. ఇంకా మీరు అంటే ఇప్పుడు ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మీ ముందు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఇక ఏది కావాలన్నా కానీ సార్ మా సార్ కాబట్టి వెనకంజ లేకుండా. అంటే సార్ చెప్పిన అభివృద్ధి లేకుంటే మీకు ప్రజలకు ఉద్దేశించి అభివృద్ధి? ప్రజలు మమ్మల్ని అడిగితే మేము సార్ దృష్టికి తీసుకుపోతాం. అభివృద్ధి ఏమి కాపాడు సార్, సార్ ఏమాపడు మేము కూడా ఏమాపడు. ఇక అట్లా. మీరు ఎన్నిసార్లు కలిసి ఎమ్మెల్యే గారిని అభివృద్ధి కార్యక్రమాలు? 10-15 సార్లు కలిసి సార్. ఇప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు ఎట్లాంటి సమస్యలు వస్తాయి మీ దృష్టికి? మా దృష్టికి గ్రామ సభలు పెట్టినప్పుడు ఇక మామూలుగా వీధి లైట్లే వస్తుంది. ఇక వాళ్ళు ఆల్రెడీ మా వాళ్ళు గ్రామ పంచాయతీ సిబ్బందులు ఉంటారు కదా సార్, పోగానే ఏమంటారు లైట్లు వేస్తూనే ఉంటారు. ఇక అంతే వస్తాయి సార్, పెద్దగా మేజర్ ప్రాబ్లం ఏమి ఉండవు. ఇక ఎట్లా పరిష్కరిస్తారు వాటిని సమస్యలు? గ్రామ సభల సమస్యలు జనాలు చెప్తారు కదా సార్, చెప్పగానే ఏమంటే అది నిజమా అబద్ధమా అని చూస్తాం. నిజమైతే ఏమంటే కంప్లీట్ చేస్తాం సార్. అట్లేం లేదు. ఇప్పుడు ఎన్ని జరిగినాయి గ్రామ సభలు? మాకు ఇప్పటి వరకు గ్రామ సభలు 3 జరిగినాయి సార్. 3 ఎట్లాంటి సమస్యలు మీరు పరిష్కరించడం జరిగింది? మేజర్ సమస్య ఏం రాలేదు సార్ ఇప్పటి వరకు. ఏం రాలేదు. చిన్న ఏం లేదు సార్. అట్లా అంటే ఇప్పుడు సీసీ రోడ్లు ఇంకుడు గుంతలు ఏమైనా ఏర్పాటు చేసిరా? ఏం లేవు సార్ ఇప్పుడు లేవు. సో అంటే గతంలో స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల ఏర్పాట్లు ఏమన్నా ఆయన ఈ గ్రామంలో? అంతకుముందు కంప్లీట్ అయినాయి. 2 ఖాళీ ఉంటాయి కూడా మన 2 కూడా కంప్లీట్ చేసినాం సార్. కంప్లీట్ చేసినాం. వాళ్ళకు బిల్లు కూడా వచ్చింది. మళ్ళీ ఇందిరా మిల్లు ఇంకా కావాలంటున్నారు కదా ప్రజలు. ఇక్కడ ఇప్పుడు 2వ విడత వస్తే వాటి కూడా పెట్టిస్తాం సార్. మొత్తం అప్లికేషన్ పెట్టుకున్నాక పూర్తి అవుతారు. ఇప్పుడు నువ్వు మొత్తానికి నేను గెలిపించిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ ప్రజలు ఉన్నారు కదా, సత్యనారాయణ గారు మాకు అందుబాటులో ఉంటాడు, అభివృద్ధి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు కదా, ఓకే సార్. ఆ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇక ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేను ముందుండి తీరుస్తాను. 5 సంవత్సరాల వరకు ఇదే మాట మీద ఉంటావా? ఇదే మాట మీద ఉంటా సార్. పక్కా సార్. ఓకే రైట్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.